హైడ్రా అధికారులు తన ఇంటిని కూలుస్తారన్న భయంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్పల్లిలో జరిగింది. కూకట్పల్లి రామాలయం సమీపంలోని యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఇంటి కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ ఇండ్లను హైడ్రా అధికారులు కూలుస్తారేమోనని భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ ఇంటికి హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు కుటుంబ సభ్యులు. కాగా స్థానికంగా ఉన్న నల్లచెరువు పరిధిలో పలు ఇండ్లు, షెడ్లను అధికారులు కూల్చివేశారు. తమ ఇల్లు కూడా కూల్చుతారేమో అనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మహిళ మృతికి హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మా ముగ్గురికి పెళ్లిళ్ళు చేసి పంపించిండ్రు. ఆడపిల్లలని చెప్పి మాకు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు కష్టం చేసి చాలా కష్టం చేసిండ్రు. ఇద్దరు మా అమ్మ మా నాన్న కష్టం చేసి మాకు ముగ్గురికి ఫ్లాట్లు కొన్నారు. ఫ్లాట్లు కొని ఇల్లు కట్టించిండ్రు. వీటి మీద మా పిల్లలు బతుకుతారు అన్నట్టు చేసిండ్రు. మా అమ్మ మా నాన్న నా పిల్లలు బతకాలన్నట్టు చేసిండ్రు. కానీ ఇప్పుడు ఈ హైడ్రా రావడం వల్ల ఆ చుట్టుపక్కల అన్నీ కూలగొడుతున్నారు. దానివల్ల ఇవి కూడా పోతాయి అవి కూడా పోతాయి అని చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అనడం వల్ల టెన్షన్ తీసుకొని ఎంతో కష్టపడి ఎంతో బాధలు పడి ఇల్లులు కడితే ఇట్లా కూలగొడుతుండ్రు అనే టెన్షన్ తోటి మా అమ్మ డిప్రెషన్ లెక్క అయ్యి ఇట్లా చేసుకుంది. కుక్కట్పల్లి శేషాద్రి నగర్ దగ్గర మాకు నోటీస్ ఇవ్వలే, కానీ చుట్టుపక్కల కూలగొడుతుండ్రు. మావి కూడా పోతాయి అన్నట్టు వాళ్ళకి టెన్షన్.